పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ సోషల్ మీడియా. జనసేనాని ఎక్కడికక్కడ దొరికిపోతున్నారట. వైసీపీ ఇతర పక్షాల విమర్శలతో పవన్ ఒకటంటే అటు 4 గంటలు. పవన్ విమర్శలకు ఘాటైన ప్రతి విమర్శలు. వైసీపీ నేతల వీడియోతో సహా చూపుతూ, నువ్వు ఒకటంటే నేను 10 అంటాను, నువ్వు 10 అంటే నేను 100 అంటాను. అసలు రాజకీయాల్లో ఇలాంటి పాలసీలు ఉంటాయో ఏమో అనిపిస్తుంది. నేటి వర్తమాన రాజకీయాలు చూస్తుంటే, ముఖ్యంగా ప్రస్తుతం జనసేన వైసీపీకి మధ్య ఉన్న ఈ గేమ్ చూస్తుంటే, ఈ విమర్శలు ప్రతి విమర్శలు గమనిస్తుంటే అసలు రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితి ఎందుకు దాపరిస్తుందో అనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిగా ఇక్కడ కౌంటర్లకు గురవుతున్నారు. అలాగే వైసీపీ వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనే నిర్ణయాన్ని ఆయనకు పలుచోట్ల సలహాలు ఇస్తున్నారు. జనసేన అధినేత రాజకీయాల్లోకి రాకముందు, రాజకీయాల్లో వచ్చిన తర్వాత విమర్శలు చేయడంలో తనదైన ఒక స్టైల్ ఉంటుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఆయన విమర్శలకు కాస్త పదును తగ్గిపోయింది. ముఖ్యంగా ఆయన విమర్శలు, అది వైసీపీ వైపు చూసిన విమర్శలు బూమరాంగ్ అయిపోయింది. ఆయన ఏం చెప్పినా సరే వైసీపీ వాళ్ళు అదే పదాలన్నింటిని వెనక్కి తిప్పి చూపిస్తున్నారు. అది వీడియోలో, ఆడియోలతో సహా. ఇది పవన్కి కాస్త ఇబ్బందికరమైన అంశం. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం దగ్గర నుండి అంతకుముందు వీడియోలు కూడా వైసీపీ నేతలు ఆ సోషల్ మీడియా గట్టిగానే ఫీడ్బ్యాక్లా వెనకకి పంపిస్తుంది. ఇది ఎందుకు అర్థం చేసుకోవడం లేదు జనసేన. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తున్నారు. ఆయన ఒక మాట అంటే అందుకు గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలను వీడియోలతో సహా విడుదల చేస్తూ పవన్ కళ్యాణ్ నైజం ఇది అని వైసీపీ నేతలు వీడియోతో సహా చెబుతున్నారు. ఆయన టీడీపీకి ఏదైనా సమస్య వస్తే వెంటనే అలర్ట్ అయి మీడియా ముందుకో మరొక ప్రకటన చేసి ఖండనలు, విమర్శలు చేస్తారన్న విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. తాజాగా హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను కూడా పవన్ కళ్యాణ్ ఖండించారు. ఇది మహిళా సమాజాన్ని అవమానించడమేనని పవన్ కళ్యాణ్ చెప్పడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది. 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి జనసేన సమావేశాలు చేపట్టారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్యమైన నేతలను కూడా తీసుకెళ్లారు. జాతీయ సమగ్రత జనసేన విధానమని గట్టిగా నొక్కి పక్కానిచ్చారు. ప్రాంతీయత, కులం, మతాలకు జనసేన వ్యతిరేకమని పవన్ గొంతెత్తి చాటారు. అయితే దీనికి ప్రతీకగా వైసీపీ సోషల్ మీడియాలో గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నారు. తూర్పుగోదావరి సభలో 2014కు ముందు ఉత్తరాంధ్ర నాయకత్వం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందని, అందుకే ఉత్తరాది నుంచి మనల్ని మనం రక్షించుకోవాలన్న పవన్ పిలుపునిచ్చిన వీడియోలను షేర్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వంగలపూడి అనితపై అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను జనసేన మంత్రులు ఖండించవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలను ఖండించడంలో గతంలో పవన్ వైసీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలతో పాటు టీడీపీ నేతలు తన తల్లిని దూషించిన విషయం పవన్ ఆవేశంగా చెప్పిన వీడియోలను కూడా షేర్ చేస్తున్నారు. అలాగే టీడీపీ నేతలు మహిళలపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా పవన్ కళ్యాణ్ పట్టించుకోరండి, టీడీపీ నేతలపై ఈగవాలనివ్వకుండా చేయడంలో పవన్ కళ్యాణ్ ముందుంటారని పెద్ద ఎత్తున కామెంట్స్ వినబడుతున్నాయి. పవన్ కళ్యాణ్ తాను ఒకటని మరో రెండింటిని వైసీపీ నేతలతో అనిపించుకోవడం అలవాటుగా చేసుకున్నారని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఆవేశంగా గతంలో చేసిన వ్యాఖ్యలే ఆయనకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.